రాజకీయ కుటుంబాలు అయినప్పటికీ కూడా రాజకీయాలకి తోడైన ఈ రాఖీ బంధం, ఈ సెంటిమెంట్ రాజకీయం రెండు తోడైనప్పుడు చూడడానికి చాలా బాగుండేది, అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఆ నేపథ్యంలో ఈసారి కొంత వెలవెలబోతోంది కదా రాఖీ పండుగ రెండు కుటుంబాల్లో. ఏంటి దీనికి కారణం, ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం మనుషులు. ప్రధాన కారణం మీకు చిన్న విషయం చెప్తున్నా. 1840లో చార్ల్స్ డార్విన్, చాలా ఫేమస్ సైంటిస్ట్, ఆయన పుస్తకం రాశాడు, ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఎవల్యూషన్. అంటే అసలు మానవులు జంతువులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలాగ ఎలబావ్ అవుతారు, వాళ్ళ బుద్ధి ఏమిటి, అండ్ అది ఈవేళ కూడా ఎక్సెప్ట్ ఈవెన్ సైన్స్ 200 సంవత్సరాలు కూడా అదే స్టాండర్డ్ థియరీ ఎవల్యూషన్. దీంట్లో ఏం ఆశ్చర్యం అక్కర్లేదు. వంశం అనగానే వాళ్ళు దెబ్బలాట్లు చేసుకుంటారు. అది థియరీ. అది 100 సంవత్సరాలు బట్టి నడుచుకుంటూ వచ్చాం. ఎక్కడైనా 100 సంవత్సరాల గురించి మీరు ఎంతో చెప్తున్నారు, ఇవాళ సంగతి చెప్పండి అంటే ఇవాళ సంగతి మీకు చెప్తా. ఉద్ధవ్ ఠాకరే ఆయన కుటుంబం దెబ్బలాడుకున్నారా లేదా? ఏదో అన్ని పోయాక దివాలా ఎత్తాక ఇప్పుడు ఈవేళ కలిసి బాయ్ బాయ్ అంటున్నారు, బయన్ బయన్ అంటున్నారు. ఇంకెందుకు గాంధీ ఫ్యామిలీలో ఆ పిల్లలే కలవలేకపోతున్నారు కదా. సంజయ్ గాంధీ పిల్లలు, రాజీవ్ గాంధీ పిల్లలు ఎంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు గత 2 సంవత్సరాలు బట్టి సంజయ్ గాంధీ అబ్బాయి రావడానికి వీల్లేదన్నారు. నువ్వు వస్తే మాకు థ్రెట్ అని చెప్పకుండా అయ్యో నువ్వు ఇది అది రానివ్వలేదు కదా. మీకు 2 ఉదాహరణలు ఇచ్చాను. 3వ ఉదాహరణ కరుణానిధి ఫ్యామిలీలో స్టాలిన్ చాలా గొప్పవాడు, కాంప్రమైజ్ అవే మనిషి, చెల్లి జాగ్రత్తగా ఉన్నది, వెనకాల నుంచి వచ్చి ఆ కనమోయి ఏదో సాగుతుంది చక్కగా. అన్నతో ఎంత గొడవలు పడ్డాడు చెప్పండి. అందువల్ల ఇంకా మీరు అది మగోళ్ళు అంటున్నారు, మగోళ్ళు కాదు. కరుణాకరన్ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేరళ, 60 సంవత్సరాలు ఎమ్మెల్యే, వాడి కొడుకు కూతురు పోరాటమే, పదవి కోసం పోరాటమే. ఇవన్నీ ఏమిటంటే ఒక అధికారం, పవర్ అనగానే ఆటోమేటిక్ గా అది విషం. ఇప్పుడు అది చాలా పెద్ద త్యాగం చేసిన వాళ్ళు ఒక అడుగు వేసుకుని మా అన్నయ్య గొప్పోడు వెనకాల ఉంటానంటే వాళ్ళు సహిస్తారు, ముందలు తీసుకెళ్తారు. కానీ అన్నలు కూడా ఉండొచ్చు కదా, మా చెల్లెలే గొప్పోళ్ళు అని చెప్పి ఒక అడుగు అన్నలు కూడా వెనక్కి వేయొచ్చు కదా. చాలా మీరు కరెక్ట్ గా చెప్పారు, వెనక్కి వెళ్తారు. తర్వాత ఉన్న సమస్యలు ఉన్నాయి కదా. మీరు ఇంకా ఒక 20 ఎగ్జాంపుల్స్ కంటెంపరీ పాలిటిక్స్ లో చెప్తా. 20 ఎగ్జాంపుల్స్. 90లో ఇది ఖాయం. ఇది ఎక్కడంటే అడుక్కుంటేనే కుటుంబాలు కూడా దూరంగా ఉంటేనే గొడవలు పడరు. లేకపోతే సిబ్లింగ్ రైవల్రీ అంటే ఒక కన్న తల్లికి పుట్టిన పిల్లల్లో ఎంత విషం తయారైపోతుందో మనకు చెప్పడానికి కష్టం. ఎంత జెలసీ వచ్చేసి అది హ్యూమన్ నేచర్. మీరు వాళ్ళు ఏదో నాటకం ఆడతారు, ఫ్యామిలీస్ అంతా ఏదో వచ్చారు, లోపలంతా నేను చెప్తున్నాను, నన్ను చాలా మంది బాధపడతారు, అయ్యో మీరు ఇంత మానవులకి తత్వం ఉన్నదా అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ చుట్టుపక్కల చూడండి, మీ కుటుంబంలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఇది కష్టం ఇది. సో మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కగా వెళ్ళారు, రాఖీలు కట్టారు, ఫోటోలు దిగారు, వీడియోలు తీసుకున్నారు, బొట్టు పెట్టారు, హా అన్నారు. పవర్ లేనప్పుడు ఇంకా కొద్దిగా ఆ విషయం బయటకు వస్తారు. ఇది మానవులు, వాళ్ళని నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. మీరేమన్నారు, అన్న జాగ్రత్తగా చూసుకోవాలి కదా చెల్లిని, లేకపోతే అదేంటండి అదే సాంప్రదాయం మీరు అంటున్నారు. నేను ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ఎందుకు అడ్జస్ట్ అయిపోతుంది అన్నయ్యతో? ఎందుకు అడ్జస్ట్ అవ్వరు? ఈక్వల్ గా ఉండాలి, భుజాలు రాసుకోవాలని మీరు ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు మోర్ పవర్ఫుల్ కదా, వాళ్ళ పొజిషన్ వేరే కదా, వాళ్ళ అధికారం చెడ్డ మంచి నేను చెప్పట్లేదు, అది పరిస్థితి. ఈవేళ నాకు ఆశ్చర్యం వేసిందంటే ఇంకా ఎక్కువ దెబ్బలాడుకోవట్లేదు ఏంటని. తిట్టుకోవాల్సిన అన్ని ఆంధ్రాలో తిట్టుకున్నారు, తెలంగాణలో ఇంకా పేర్లు పెట్టి తిట్టుకోవట్లేదు. పేర్లు అంటే ఇదిగో నువ్వు ఇలా చేస్తావు, ఇలా తినిస్తావు, నేను తిన్నాను, ఎంత అంతవరకు రాలేదు. అది వస్తాదా? వాళ్ళు బజార్లో పడతారా? బజార్లో అంతా పాత బట్టలన్నీ బయట పెట్టుకుని మాట్లాడతారా? అది వాళ్ళ లిమిట్లో ఉంటారా? చూడాలి. ఇది చాలా న్యాచురల్. ఇది ఎక్కడన్నా దెబ్బలాడట్లేదు అక్క చెల్లెలు అన్నదమ్ములు రాజకీయంలో అంటే అది కొంచెం మనం ఆశ్చర్యకరమైన విషయం. ఏంటి దీంట్లో సీక్రెట్ అని వెళ్ళి చూడాలి. రాదు కొడుకులు దెబ్బలాడుకుంటారు. పుల్లారావు గారు, నాకు ఒక డౌట్ అండి. జనరల్ గా 2 చోట్ల కూడా చూసినప్పుడు ఈ రోజు వైసీపీలో
ఎంతో మంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంది సహకరించారు. అందులో అవినాష్ రెడ్డి గారు ఉండొచ్చు, లేదా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరికీ పదవులు ఇచ్చి షర్మిల కృషి కూడా ఉంది కదా, షర్మిల పదవి దగ్గరకు వచ్చేసరికి ఈ వారసత్వ రాజకీయాలు ఇవన్నీ ముందుకు వస్తాయి అని అనేది షర్మిల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టడం ఏంటి? ఇక్కడ కవిత విషయంలో కూడా సేమ్, కవిత దగ్గరకు వచ్చేసరికి కవిత ఏదో తనకి థ్రెట్ అని చెప్పి వీళ్ళు ఫీల్ అవ్వడం ఏంటి? అంటే చెల్లెళ్ళని ఒక థ్రెట్ లాగా ఫీల్ అవుతున్నారు అని అంటే దాన్ని ఎలా? అదే పక్కన మిగిలిన సిబ్లింగ్స్ లేదంటే కజిన్స్ వాళ్ళందరికీ అయితే ఓకే, కానీ ఒక చెల్లెళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇలా చేయడం అన్యాయం కాదంటారా? ఒకటి, ఒక కొండ మీద 2 పులులు ఉండలేరు అనే సామెత 2000 సంవత్సరాల సామెత ఉంది, అది చైనా. ఈవేళ కూడా అదే వర్తిస్తుంది. ఒక కొండ మీద 2 పులులు. నువ్వు పులిగా ఉంటే నన్ను నక్కగా ఉండి దూరంగా ఉంటే నాకు ఏదో పడేస్తారు తిన్నాక. ఇది నేను చెప్పేది వ్యక్తుల్లో మీరు అంటున్నారు, నేను మనుషుల గురించి చెప్తున్నా. నేను ఇచ్చిన థియరీ మీరు ఛాలెంజ్ చేసి అదిగో తప్పు చెప్పారేంటి మీరు అంటే నేను ఒప్పుకుంటా. ఇక్కడ మీరు తప్పు చెప్పలేరు నాకు. మీరు ఏమంటున్నారు, వాళ్ళు చేయాలి కదా, వీళ్ళకి పదవులు ఇచ్చారు కదా, వీళ్ళకి ఇవ్వలేదు. కరెక్ట్. లోపల ప్రవర్తన ఎలా ఉన్నది మీరు చూసారా, నేను చూసానా? ఫ్రైగా చెప్తున్నా. నేను నా కుటుంబంలో నాయనంటే కొంతమంది ఇష్టం, కొంతమంది ఇష్టం లేదు. నేను ఫీల్ అవుతా ఉంటాను. అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. నేనే తప్పు చేశానేమో, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు నేను సహించలేకపోతున్నానేమో. ఇది స్టాండర్డ్. అందుకనే చాలా మంది వైస్ పీపుల్ ఏమన్నవారంటే దూరంగా ఉంటే మంచిది. అన్నదమ్ములు ఒక ఊర్లో లేకుండా ఇంకో ఊర్లో ఉంటే చక్కగా ఉంటారు. పక్కన ఉన్నారంటే తెగింపు, మానవ తత్వం. ఎక్కడో భగవంతుడు, నిజంగా భక్తులు, నిజంగా భగవంతుడు, నిజంగా ఆయుధ ఉన్నదంటే కొంచెం నమ్రతగా అందరూ అడ్జస్ట్ అవుతారు. అది కాదు కదా డామినేషన్. మానవుడు, నేను చార్లెస్ డార్విన్ ఆయన పేరు ఎందుకు చెప్పానంటే మానవ తత్వం జంతువు తత్వం ఒకటే ఆయన అన్నది. ఎవల్యూషన్. మనం ఎక్కడి నుంచి వచ్చాం, అది చాలా పెద్ద థియరీ కదా. మనం అందువల్ల మీరు కొద్దిగా ఆశ్చర్యపోతాం. కరెక్టే. ఎందుకంటే మీరు ఏంటి తప్పు కదా, ఒక లేడీస్ కదా, ఇది వస్తున్నారు పర్సనల్ ఉన్నది పవర్ గ్రాప్ చేయటానికి. అది నేను అది తప్పట్లేదు సుమా. అది పాలిటిక్స్ వచ్చాక ఎవరైనా కోర్స్నెస్ వస్తుంది. కోర్స్నెస్ అంటే కొంచెం రెక్లెస్నెస్, కొద్దిగా రఫ్నెస్ వచ్చేస్తాయి మనుషులు పాలిటిక్స్ లో. అది నట్వర్ సింగ్ మంత్రి గాంధీ ఫ్యామిలీకి ఒక బటులాగా ఉండేవాడు. వాళ్ళ మీద తిరుగుబాటుతనం చేసాక పుస్తకం రాశాడు. ఇంటర్వ్యూలో అన్నాడు, నీకు సోనియా గాంధీ పాలిటిక్స్ లో రాకముందు ఎలాగ ఉండేవారు, తర్వాత ఏమైంది అంటే చాలా తెలివితేటలు పెద్ద వ్యక్తి అయినా అన్నాడు పాలిటిక్స్ వచ్చాక కోర్స్నెస్ వచ్చేస్తుంది. రాజకీయం కోర్స్నెస్ అంటే ఇంకా ఏం ఉండదు, ఏదైనా చేయొచ్చు. సో అది వాళ్ళు ఇరుక్కున్నది. వాళ్ళు కూడా దగ్గర ఉన్న ఇప్పుడు ఎవరు వాళ్ళ పవర్ పోవటానికి ఒప్పుకోరు కదా. ఎవరు అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలు మాది పవర్, మేము ముఖ్యమంత్రి ఉన్నాం, నేను ఎక్కువ తెలివితేటలు, వాళ్ళ పవర్కి థ్రెట్ అనుకుని ఫీల్ అవ్వచ్చు కదా. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మనకు తెలియదు కదా. మనం బయట చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. మాట ప్రవర్తన ఒకళ్ళ మధ్యన ఎలా ఉన్నది మనకు తెలియదు కదా. సో అందువల్ల ఇది ఒక ఆశ్చర్యకరంగా వస్తాను. ఏ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీస్ కూడా అంతే కదా. పెద్ద ఫ్యామిలీస్ కూడా చేసే పని ఏంటి, ఇదే కదా తాకరేజ్ ఏంటి, లేకపోతే గాంధీ ఫ్యామిలీ అన్నా నేనేమి వాళ్ళు కింద చెప్పట్లేదు. వాళ్ళిద్దరూ కలవట్లేదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక కొడుకు ఉన్నాడు ఇక్కడ, ఒక 2 పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండేవారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ పెళ్ళవేక కూడా ఒక ఇంట్లో ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి. అందువల్ల ఇది మనం ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళు ఇప్పుడు కామన్ సెన్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోతారు. అయితే ఎందుకు అడ్జస్ట్ అవుతారండి, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వటం లేదు. తండ్రి లేరు కదా. తండ్రి పవర్లో ఉంటే ఏమన్నా పడుతున్నామో, తండ్రి పవర్లో లేడు, అక్కడ తండ్రి లేడు. చాలా ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఐడియల్ ఫ్యామిలీ ఉంటే పంచుకుంటారు. కానీ ఐడియల్ ఫ్యామిలీ ఎక్కడున్నది? మన రామాయణంలో రాముడి ఫ్యామిలీ ఏమైంది, లేకపోతే మహాభారత్ ఏంటి? సో అందువల్ల అజిత్ గారు మీరు చెప్పింది సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది మానవుడు జీన్స్లో ఉన్నదంటున్నా. జీన్స్లో మన పుట్టికతో వస్తాం. నా ప్రవర్తన కొంచెం అథారిటీగా ఉంటానా, ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇచ్చుకున్నానంటే ఎదురు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఎదురు వాళ్ళకి ఇష్టం